అసెంబ్లీ ముట్టడికి కూడా ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనము పరిస్థితి మనం చూస్తున్నాం కదా, అసెంబ్లీ దగ్గర మాత్రము ఉద్రిక్తత వాతావరణమే చోటు చేసుకుందని చెప్పచ్చు. ఆయనతో పాటు అంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్న బీజేపీ లీడర్లు కూడా రావడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పటికే చాలామందిని బీజేపీకి సంబంధించిన నాయకులను కార్యకర్తలను కూడా ప్రభుత్వము అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయలేకపోవడంతో ఇది పరిస్థితి తెచ్చుకుంటుంది. ఇక్కడ అసెంబ్లీ సమావేశాలలో ఇప్పటికైనా పెట్టిన బడ్జెట్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పటికి దాదాపుగా చాలామంది నాయకులను అరెస్ట్ చేయడం అనేది అయితే ఇక్కడ జరిగిందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఇక్కడ రామచంద్రరావును మాత్రము అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇక్కడ ముట్టడికి రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అసెంబ్లీ ఏరియాకి కూడా అక్కడ రానియని పరిస్థితిని అడ్డుకోవడంతో ఆయన్ను అరెస్ట్ చేసే పనిలో పడ్డది అని చెప్పేసి కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలామంది మహిళలను కావచ్చు, లేకుంటే కార్యకర్తలను కావచ్చు, బీజేపీ నాయకులను కావచ్చు, ఎంతో మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం అనేది అయితే జరిగింది. అంటే అసెంబ్లీ దగ్గరికి కూడా ఏ ఒక్కరిని కూడా రానియకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తుగా గస్తీ నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ రానియడం అనేది అయితే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు వీళ్ళు ఆందోళనకాలు చెప్తున్న మాటలు ఏంటంటే, పోలీసులు ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయి రేవంత్ రెడ్డికి కట్టుబడి ఉన్నట్లే కనిపిస్తుంది. ఇష్టానుసారంగా మా పైన మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు కొంతమంది ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, రేవంత్ పాలన రోడ్డు మీద పాలన అయిపోయింది. 6 సమస్యలు అమలు చేస్తామన్నారు, ఇప్పటిదాకా చేయలేదు. ఆడవాళ్ళంతా రోడ్డు మీద రాష్ట్ర అధ్యక్షుని కూడా అరెస్ట్ చేస్తారు. ఏంటి పరిస్థితి? వాళ్ళకి ఏం పని? వాళ్ళకి దమ్ములు లేవు కొట్లాడడానికి. దౌర్జన్య పాలన అయిపోయింది. మరి మహిళలను చూడకుండా మరి ఆయన ఇది రామచంద్రరావు ఉన్నాడు. ప్రయత్నం విద్యార్థులకు ఫీ రీయింబర్స్మెంట్ లేదు, ఈ యొక్క రిటైర్మెంట్ వాళ్ళకు బెనిఫిట్స్ లేవు, రైతు భరోసా లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వము అవినీతికి మరిగింది, ప్రజా సమస్యలు పక్కా పెట్టింది. 6 గ్యారంటీలు ఇంతవరకు ఫుల్ఫిల్ చేయలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ అసెంబ్లీ గెలవ చేస్తా ఉన్నాము. మాత్రం ఇక్కడ అంటే ఏదైతే పోలీస్ వెహికల్లో ఉన్నాడో ఆ పోలీస్ వెహికల్ కి మాత్రం బీజేపీ నాయకులు కూడా కార్యకర్తలు కూడా అడ్డుపడుతున్నట్లయితే మనకు విశ్వాసంలో స్పష్టంగా కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ ఉద్యమం కంటిన్యూ అవుతుంది. 999 రోజులు మేము చెప్పాము, ఈ ప్రభుత్వము తప్పకుండా ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడతాము. ఈ యుద్ధం ఇప్పుడు ఆరంభమైంది. రైతు బంధు విడత వారిగా ఇంకా 45,000 రూపాయలు బాకీ ఉంది. ఏం చేశారని చెప్పి ప్రభుత్వాలు వాళ్ళు లోపల మా అరెస్ట్ ఖండిస్తారు. లోపల ఇదే ప్రజా సమస్యలను మాట్లాడతారు. ఈరోజు 6 గ్యారంటీలు తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వము ముందుగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. మా అసెంబ్లీలో మెంబర్స్, కౌన్సిల్ మెంబర్స్ ఈ విషయం ప్రభుత్వం బడ్జెట్ ఫెయిలు, ఈ ప్రభుత్వం ఫెయిలు, బడ్జెట్ ఫెయిలు, ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్. ఇది పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. ఏదైతే రామచంద్రరావుని ఎక్కించిన వెహికల్ అయితే ఉందో దాన్ని మాత్రము ఇక్కడ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అయితే అడ్డుపడడం అనేది అయితే జరుగుతుంది అన్నట్లయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నది. ఇగో మనం చూస్తున్నాం కదా, పోలీసులు కూడా ఆయనను ఎవరైతే దానికి వెహికల్కి అడ్డుపడతాడో వాళ్ళను ఇట్లా లాక్కెళ్ళే ప్రయత్నం మాత్రం ఇక్కడ పోలీసులు చేస్తున్నారని మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది పరిస్థితి. అంటే అసెంబ్లీ ఏరియా మొత్తం కూడా ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. పోలీసుల తొప్పులాట, ఇక్కడ ఆందోళనకారులది మధ్యలో ఇక్కడ తొప్పేయడం అనేది జరుగుతున్నది. ఇక్కడ పోలీసులకు ఆందోళనకారులకు మాత్రం వాగ్వాదంగా
ఎంతో చేసుకున్నట్లయితే మనకు పరిస్థితి అయితే పోలీసుల ఇదైతే కనిపించడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఎవరైతే ఆందోళనకారులు వచ్చిరో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్టులు చేయడం అనేది పోలీసులు ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్లనే మనకు కనిపిస్తుంది. ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడ అడిగి తెలుసుకుందాం. అన్నా చెప్పండి అన్నేస్తారు అన్నా అన్నేస్తారు ముందుకు ఇది ఈ 6 గ్యారెంటీలు 66 అబద్ధాల మీద నిరసన కార్యక్రమం చేశాను. ఈ ప్రభుత్వంలో దోపిడీ దొంగల ప్రభుత్వం అయింది. దొంగల ప్రభుత్వాన్ని నశించాలని ఇగో పోలీసుల అరాచకం కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మీడియా వాళ్ళని తెలిసి కూడా ఇక్కడ వాళ్ళని కూడా ఎక్కడం అనేది అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఇగో వాళ్ళ అలమేదింపు కెమెరా ఇది పరిస్థితి. ఈడ మాత్రం ఇట్లా కనిపిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఒక మీడియా పర్సన్ పట్టుకొని కూడా కావాలని కూడా చేయడం అనేది అయితే జరుగుతుందని కూడా మనం చెప్పచ్చు. ఏమనంటే ఇది వాళ్ళు మ్యాన్ హ్యాండింగ్ చేయడానికి కూడా మీడియాని కూడా చూడని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. స్పష్టంగా మనం చూస్తున్నాం కదా. ఇక వీళ్ళు మాత్రం ఇక్కడ ఐడి కార్డు కావాలంటారు, వాళ్ళు మాత్రము ఇట్లా పేర్లు పెట్టుకునే పరిస్థితి అయితే కనిపించేది. సో ఇక ప్రెస్ పర్సన్ కూడా కవరేజ్ చేయడానికి వస్తే తీసుకెళ్ళి నన్ను ఓట్లు వేస్తున్నారు వీళ్ళు. పట్టుకుని జుట్టు పెట్టి పీకుతున్నారు వాళ్ళని. ఏమని అడుగుతున్నారు? అరే మీకు ఐడి కార్డు ఉందా, ఐడి కార్డు ఉందని అడుగుతున్నారు. అడిగినావా? ఐడి కార్డు కావాలా వీళ్ళకి? వాళ్ళ పేర్లు అడగలేదు నేను. ఒక మీడియా పర్సన్ గా నీకు మరి నీకు హ్యాండిల్ చేస్తారా, మ్యాన్ హ్యాండిల్ చేస్తారా? అరే మేము ఇప్పుడు ఇది లోగో ఉంది. చెప్పండి ఇది చెప్పండి ఏంది పరిస్థితి ఇక్కడ? 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసిన రేవంత్ ఉద్దీన్ వెంటనే నువ్వు అమలు చేయకపోతే యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం. అవసరమైతే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కూడా చేస్తామని చెప్పి నీకు హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. రేవంత్ ఉద్దీన్ డౌన్ డౌన్. ఇది పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కదా. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, ప్రభుత్వం డౌన్ డౌన్ అని చెప్పేసి కూడా నినాదాలు చేస్తూ బీజేపీకి సంబంధించిన బీజేవైఎం కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, చాలా మంది కూడా ఇక్కడ ఆందోళనకాలు రావడం అనేది జరిగింది. వచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని కూడా ఇక్కడ పోలీస్ వెహికల్లో ఎక్కించే ప్రయత్నం అయితే క్లియర్గా మనకు కనిపిస్తున్నది. ఎక్కించే ప్రయత్నం అయితే ఇక్కడ పోలీసులు చేస్తున్నారు. అంటే ఇది మొత్తం ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వము ఇది ఇందిరమ్మ ప్రభుత్వం కాదు అన్నట్టునే స్పష్టంగా అర్థమైపోయిందని చెప్పుకోవచ్చు. జర అన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్ ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలని అధికారంలోకి రాకముందు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినాక ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నది. అప్పుడు నిరుద్యోగుల కోసం నిరుద్యోగ వృత్తి సాయం 4,000 రూపాయలు అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ అని చెప్పిండు, ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వడం చేయలే. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పిండు, ఇప్పటికీ 2,500 రూపాయలు ఇవ్వలేదు. ఈరోజు బెటాయిస్తే వాళ్ళని లాక్కపోయే ప్రయత్నం ఇక్కడ పోలీసులు మాత్రం చేస్తున్నట్లయితే స్పష్టంగా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. బీజేవైఎం సంబంధించిన యువ నాయకులు కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇది పరిస్థితి ఇట్లా అని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు. ఇది అంటే ప్రజల్ని మోసం చేస్తా ఉన్నది. ప్రజలకు కావాల్సినటువంటి హామీలు ఏమున్నాయో ఆ హామీల కోసం పెడతా ఉన్నాం, ఆ హామీలు కావాలని చెప్తా ఉన్నాం. కానీ ఈ కాంగ్రెస్ నిర్దాక్షిణ్యంగా మా కార్యకర్తల మీద లాఠీలు మమ్మల్ని చాబోడుతా ఉన్నారు. ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి రైతులను వంచడం, రైతు భరోసాని ఇవ్వకపోవడం, రుణమాఫీ చేయకపోవడం, విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోవడం, ఆరోగ్యశ్రీ మెల్లగా బాబు మెల్లగా ఏజ్ను చూసి మెల్లగా ఏం మాట్లాడుతున్నాను, ఏజ్ కనిపిస్తలే నువ్వు ఒక్కనే మోస్తావా? ఇచ్చా నీకేమైనా ఏజ్ చూడాలి కదా పరిస్థితి అని చెప్పు.
అన్న రేవంత్ అన్న గారికి శుభాకాంక్షలు అన్న. ఆల్ ద బెస్ట్ అన్న. మా బతుకులను రోడ్ల మీద పడేసి అయితే లేదు అన్నకు శుభాకాంక్షలు ఇవ్వండి అన్న. రేవంత్ అన్నకి ఇంతమంది ఆడవాళ్ళు అన్న చూడండి అన్న మా బతుకులను ఆగం చేసి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే మేము నిలదీస్తాము. ఖచ్చితంగా 100% ఇవాళ చెప్తా ఉన్నాము. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా చేసినటువంటి 420 ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా నిలదీసేటటువంటి అధికారం మాకుంది. ఇవాళ ముందస్తు అరెస్టులు చేసి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా చేసి మా యొక్క గొంతులో నొక్కుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం గద్దె దించేంత వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము. మా రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మాత్రం ఇవాళ తెలుగు అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మీరు హామీలను నెరవేర్చకపోతే ఏంటమ్మా అట్లా ఎత్తేయడం ఏంది? ఎత్తేయడం అట్లా మెల్లంగా ఎత్తుకోండి. ప్రజాస్వామికంగా మీరు ఏదైనా ధర్నా చేసేటప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా రాంగ్ అండి. మీరు తెలంగాణలో ఉన్నటువంటి 420 ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి. అదే విధంగా మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అరే మహిళలకు అన్యాయం చేస్తున్నారు, పురుషులకు అన్యాయం చేస్తున్నారు, విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది తప్పితే తెలంగాణలో అభివృద్ధి లేదు. ఖమ్మంలో ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం జరగలేదు, మూసీ ప్రజలకు న్యాయం జరుగుతలేదు. తప్పండ వర్గాలన్నింటినీ కూడా అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. 2.5 ఏళ్లలో తెలంగాణలో విపరీతమైనటువంటి అప్పులు పెరిగినాయి, వాటిపైన స్పందించారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇయ్యారు, ఉద్యోగులకు పెన్షన్స్ ఇయ్యారు. మీరు ప్రజలకు మొత్తం కూడా అన్యాయం చేసి ఇవాళ మహిళలను కూడా మీరు ఈ పథకాలు ఇవ్వకుండా ఆగం చేస్తున్నటువంటి